నా పేరు భూలక్ష్మి అండి. అయితే మాది నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ టౌన్. నా గల్లీ పేరు కేసీఆర్ కాలనీ. కానీ ఒక్క పని కూడా కావట్లేదు అక్కడ. నేను ఇల్లు కట్టుకొని దాదాపు 2 సంవత్సరాలు అయింది. హౌస్ నంబర్ అడగడానికి పోతే మున్సిపాలిటీలో లంచాలు అడుగుతున్నారండి. నాది పేదరికం కుటుంబము. నా భర్త ఇక్కడ లేడు. అయితే నా పిల్లలు ఇద్దరు కష్టపడితే కదా ప్రైవేట్లో జాబులు చేస్తారు, కష్టపడితే కదా నా ఇల్లు గడుస్తుంది. మేము అట్లా ఇట్లా చేసి అక్కడిక్కడ అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నాను. అక్కడ అందరికి వచ్చినాయండి కొత్తగా కట్టుకున్న వాళ్ళకి. మరి నాకు ఇవ్వమంటే ఏమంటాడు, నీకు ఆ పేపర్ లేదు ఈ పేపర్ లేదు, మరి వాడు లంచాలు తింటాడట. లాస్ట్కు 10,000 లంచం ఇచ్చిన. లంచం ఇస్తే సరిపోదని చెప్పేసి వాపసు కొట్టిండ్రు. హౌస్ నంబర్ ఇవ్వట్లేదు నాకు. ఇంకోటి ఏంటంటే నేను టీఆర్ఎస్ పార్టీలో వశరాములమ్మ లెక్క పేరుంది నాకు. టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినా కానీ ఏం లాభం లేదు. ఇక గణేష్ ఇంటికి పోతే ఎమ్మెల్యే గణేష్ మొన్న ఓడిపోయాడండి. ఆ గణేష్ సార్ ఇంటికి పోతే ఆయన ఏమంటాడంటే, భూలక్ష్మి ఎప్పుడు నీ పనులు అన్న నేను అంటాడు. ఏం పని చేసి పెట్టినావు అన్నా నేనన్నా అంటే ఎప్పుడు చూడే ఒక సమస్య చెప్తా ఉంటా. మనం వేంటుకున్నావు ఉన్నవెందుకు నువ్వు, నీ జెండా నేను మొయ్యాలి కానీ నా ఇంటి పని చెయ్యవు. నాకు యాక్సిడెంట్ అయిందన్న. యాక్సిడెంట్ అయితే ఈ చేతు 2 ఇరిగిపోయినాయి. నేను పట్టీలు కట్టుకొని ఇంటికి పోయి కాలు మొక్కినా అన్న. నేను ఏదన్నా సాయం చేయండి అన్న, నేను టీఆర్ఎస్ పార్టీ లీడర్ని కదా, కార్యకర్తను కదా అంటే ఏమంటాడు, ఇగో నేను కవితమ్మని అడిగి నీకు సాయం చేస్తా అంటాడు. కవితమ్మ దొరుకుతుందా? కవితమ్మకు మంచిగా ఆస్తులు సంపాదించుకున్నది, అయిపోయింది, ఆమె పక్క జరిగింది. కవితమ్మ దగ్గర పోయినా ఒకసారి పట్టీలు కట్టుకొని ఆమె ఏమంటదంటే, సరే నేను గణేష్ అన్నకి చెప్తానంటది. మీరు చెప్పరు, పీకరు, మీరు ఏం చెయ్యరు. నేను లాస్ట్కి ఇక్కడ అప్పు చేసుకొని ట్రీట్మెంట్ చేయించుకున్నాను. కొంచెం చేతులు మంచిగానే. ఇప్పుడు అట్లాంటి పాలన మాకు వద్దండి, అట్లాంటి ప్రభుత్వం వద్దని నేను రీసెంట్లో మన రేవంత్ అన్న దగ్గరికి వచ్చి కలిసి నా సమస్యలన్నీ సాల్వ్ చేసుకుందామని ప్రజావానికి వచ్చాను. మొన్న టైం అయిపోయిందన్న, మళ్ళీ ఈరోజు రమ్మన్నారు. ఇచ్చాను లోపల పేపర్ గురించి ఇస్తే, హౌస్ నెంబర్ గురించి ఇస్తే వాళ్ళు అరే నంబర్ అడిగారు, చెప్పాను. మళ్ళీ నాకు ప్రాణభయం ఉన్నది అనిపిస్తున్నది. నన్ను ఏమైనా అంటారేమో అని వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు. వాస్తవంగా నేను టీఆర్ఎస్ కార్యకర్తనే. నాకు అక్కడ ఏం పనులు కావట్లేదు. నాకు ఒకవేళ మరి ఏమన్నా అంటే నేను మళ్ళీ ఎక్కడికి రావాలి? నాకు హౌస్ నెంబర్ ఇవ్వట్లేదు, గట్టిగా అడగకు నువ్వు అంటారు. మరి ఎట్లా ఎక్కడికి పోయి చెప్పుకోవాలి? దయచేసి నా సమస్య సాల్వ్ చేయండి. మొత్తం అంతటా పారవ రావాలని కోరుకుంటున్నాను. మా ఆయనకు పింఛన్ కావాలండి, పింఛన్ కావాలా? అసలు ఇల్లు లేదు. అడ్డగుట్ట నుంచి వచ్చామండి, ఇక్కడ అడ్డగుట్ట నుంచి వచ్చాము. 5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా, పింఛన్ లేదు, ఏం లేదు. చేస్ట్ అయినా మూలగా పడ్డాడండి. మాకు ఆధారం ఏంది? ఆడపిల్ల ఉన్నది, ఆమెను చదివిపిస్తలేము. స్కూల్లో పంపితే ఫీజులు అంటారు. ఆమె పిల్ల ఇప్పుడు 10th క్లాసు, ఫీజు కట్టలేకపోతున్నాము. ఇక చేసి చేతిలో ఉంకరైపోయినాయి. పని హాస్టల్లో పని చేసుకుంటాను నేను, నూకడం చేయడం హాస్టల్లో. చేతులు వంకర అయిపోయినాయి. ఆయనకు పింఛన్ లేదు, ఇల్లు లేదు. మేము ఎట్లా బతుకుతామండి?